ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చిన్నమ్మ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాజు. అమ్మాయి గారికి ఇప్పుడు ఎలా ఉంది? రూపా ఇంకా లేవలేదు రాజు. అమ్మాయి గారు ఇంకా లేవలేదా? పెద్దయ్య గారు వాళ్ళు ఎవరు కనిపించడం లేదు. అవును రాజు, మీ పెద్దయ్య గారు చిన్నయ్య గారు ఏదో పనుందని ఉదయాన్నే బయలుదేరి వెళ్లారు. సరే నేను వెళ్ళి అమ్మాయి గారిని లేపుతాను. దీపక్, వీణ్ణి ఏం చేసినా ఇంట్లో అందరూ వెనకేసుకొస్తున్నారు. వాడు చేసే తప్పులు కూడా ఒప్పులుగానే కనిపిస్తున్నాయి. అలాంటివే ప్లాన్ చేస్తున్నాడు మమ్మీ. ఇప్పుడేం ప్లాన్ చేశాడో చూద్దాం పద. ఎందుకులే మమ్మీ, వాడేం చేసినా మనమేం చేయలేకపోతున్నాం కదా. నువ్వు రారా దీపక్, రే రారా. అమ్మాయి గారు, అమ్మాయి గారు గుడ్ మార్నింగ్. అమ్మాయి గారు ఏంటి అమ్మాయి గారు ఈ టైం వరకు పడుకున్నారు? ఏమో రాజు, బాగా నిద్ర పట్టేసింది. దానికి తోడు కోల్డ్గా కూడా ఉంది రాజు, అందుకే లేవాలనిపించలేదు. ఇలా కాలిపోతుందంట అమ్మాయి గారు. రండి హాస్పిటల్కి వెళ్దాం. రాజు, నువ్వు మా తమ్ముడికి పిఏ అన్న విషయం మర్చిపోయావు. ఎప్పుడూ మా రూప చుట్టి తిరుగుతున్నావు. వయసొచ్చిన ఆడపిల్ల గదిలోకి ఎప్పుడు పడితే అప్పుడు నీ సొంత బెడ్రూమ్లోకి వచ్చినట్టు వచ్చేస్తున్నావు. అది నీకు మంచిది కాదు, ఈ ఇంటికి మంచిది కాదు. ముందిక్కడి నుంచి బయటకు వెళ్ళు. నువ్వు ఆగు రాజు. అత్తయ్య, ఎందుకు మీరు రాజుని శత్రువుని చూసినట్టు చూస్తారు? నాన్న ఎన్నిసార్లు చెప్పారు రాజు పిఏ మాత్రమే కాదు ఈ ఇంటి మనిషి అని? అయినా రాజు నాతో గిల్లి కజ్జాలేం ఆడట్లేదే. హెల్త్ బాగోలేకపోతే చూడ్డానికి వచ్చాడు. దానికే ఎందుకు మీరు ఇంతలా ప్రశ్నిస్తున్నారు? రూపా, మమ్మీ చెప్పేది నీ మంచి కోసమే కదా. రాజు ఇలా నీ రూమ్లోకి ఇష్టం వచ్చినట్టు వచ్చి వెళ్తూ ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? రాజు ఈరోజేమీ కొత్తగా రావట్లేదు. మీరే ఈ మధ్య రాజుని కొత్తగా చూస్తున్నారు. రూపా, నువ్వేం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో నీకేమైనా తెలుస్తుందా? అసలే నీకు తాళి ఎవడు కట్టాడో తెలియక నలుగురిలో తలెత్తుకు తిరగలేక ఎంత అవమానపడుతూ బ్రతుకుతున్నావో తెలుసా నీకు? మీ నాన్న గురించి కొంచెమైనా ఆలోచించావా? నిన్న అవుట్ హౌస్ లోకి వచ్చాడు, ఈరోజు బెడ్రూమ్ లోకి వచ్చాడు, రేపు నీ ఆగిపోయావేంటత్తయ్య? రాజు వాళ్ళు అవుట్ హౌస్ లోకి వచ్చింది వాళ్లకున్న ప్రమాదం నుండి బయటపడ్డానికి. ఇప్పుడు రాజు నా బెడ్రూమ్ లోకి వచ్చింది నా బాగోగులు చూసుకోవడానికి. అంతేగాని మీరు ఆలోచిస్తున్నట్టు వంకర ఆలోచనలతో రాలేదు. రూపా, ఏ ఆలోచనతో వచ్చాడనేది చూసే వాళ్ళకి తెలీదుగా. నా రూమ్ వైపు డేగ కళ్ళేసుకుని చూస్తుంది మీరు మాత్రమే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.